నమస్కారం. ఇవాళ మనం ఆహ్, 2025 నుంచి 2030 మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మన ఉద్యోగ ప్రపంచాన్ని ఎలా మార్చబోతోందో కొంచెం లోతుగా చూద్దాం. అవును. మన దగ్గర వరల్డ్ ఎకనామిక్ ఫోరం, మెకిన్సీ, లింక్డ్ఇన్, ప్యూ రీసెర్చ్ ఇలా చాలా సంస్థల నివేదికలున్నాయి. కరెక్ట్. ఈ మార్పును అంటే ఊరికే అంకెల్లో కాకుండా హుహు. అసలు ఏం జరుగుతోంది? ఉద్యోగాలు పోతాయా? లేక కొత్తవి వస్తాయా? పని తీరే మారిపోతుందా? ఇవన్నీ అర్థం చేసుకోవాలి. సరిగ్గా చెప్పారు. అసలు మొదట్లోనే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. డబ్ల్యూఈఎఫ్ అంచనా ప్రకారం 2030 కల్లా ఏఐ వల్ల 92 మిలియన్ జాబ్స్ పోయినా హ్మ్. 170 మిలియన్ కొత్త జాబ్స్ వస్తాయట. వినడానికి బాగుంది. కానీ మామూలు జనాల్లో మాత్రం వాళ్ళ ఉద్యోగాల గురించి చాలా భయం కనిపిస్తోంది. నిజమే. ఇక్కడే ఆమ్, ఒక గ్యాప్ ఉంది. నిపుణుల అంచనాకి, జనాల భయానికి మధ్య. దీన్నే కొన్నిసార్లు ద్వంద్వ అంతరాయం అంటున్నారు. డ్యువల్ డిస్రప్షన్. ద్వంద్వ అంతరాయం అంటే రెండూ ఒకేసారి జరగడమా? అవును, సరిగ్గా అదే. 2025-30 మధ్య ఒకేసారి రెండు పెద్ద మార్పులు. ఒకవైపు కొన్ని రకాల ఉద్యోగాలు, ముఖ్యంగా రిపిటేటివ్ పనులు, డేటా ఎంట్రీ లాంటివి, అవి ఏఐ చేసేస్తుంది. హా, డేటా ఎంట్రీ లాంటివా? అవును. డబ్ల్యూఈఎఫ్ ప్రకారం 2027 కల్లా ఏకంగా 7.5 మిలియన్ డేటా ఎంట్రీ ఉద్యోగాలు పోవచ్చట. 7.5 మిలియన్లా? ఓ! అంతేకాదు, గోల్డ్మన్ సాక్స్ అంటోంది ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ల ఫుల్ టైం ఉద్యోగాలకు సమానమైన పనిని ఏఐ ఆటోమేట్ చేయగలదని. 300 మిలియన్లు. అమ్మా! చాలా పెద్ద సంఖ్య ఇది. సరే, ఇది ఒకవైపు. మరి రెండో వైపు? రెండో వైపు కొత్త నైపుణ్యాలు కావాలి. కొత్త రోల్స్ వస్తున్నాయి. మెకిన్సీ అంచనా ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో పనిచేసే వాళ్లలో 14% మంది, అంటే సుమారు 375 మిలియన్ల మంది వాళ్ల వృత్తి మార్చుకోవాల్సి రావచ్చు. 14% మందా? 375 మిలియన్లు. అంటే వాళ్ళు చేస్తున్న పని మారిపోతుందన్నమాట. అవును. అందుకే లింక్డ్ఇన్ ఏమంటోందంటే, ఇప్పుడు మనం వాడుతున్న స్కిల్స్లో 2030 నాటికి చాలా ఉద్యోగాల్లో 70% స్కిల్స్ మారిపోతాయట. 70%? మ్మ్. ఇప్పుడున్న నైపుణ్యాల్లో 39%, అంటే దాదాపు 40% అనుకోండి, రాబోయే 5-7 ఏళ్లలో పాతబడిపోతాయట. బాబోయ్! అంటే దాదాపు మూడింట ఒక వంతు స్కిల్స్ పనికి రాకుండా పోతాయన్నమాట. ఇది ఇది చాలా ఫాస్ట్ మార్పు కదా? చాలా ఫాస్ట్. మరి ఇలాంటి టైంలో అసలు వచ్చినా సరే నిలబడే ఉద్యోగాలేముంటాయి? ఏఐ రెసిలియంట్ అంటారే అలాంటివి. మంచి ప్రశ్న. ఏఐ అన్నీ చేయలేదు కదా. ముఖ్యంగా మనుషుల్లో ఉండే సృజనాత్మకత, అంటే క్రియేటివిటీ, హ్మ్. భావోద్వేగ ప్రజ్ఞ, అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సంక్లిష్టమైన సమస్యల్ని పరిష్కరించడం, లీడర్షిప్, ఊహించని పరిస్థితుల్లో పనిచేయగలగడం, ఇలాంటివి అవసరమైన జాబ్స్ నిలబడతాయి. హ్మ్. ఉదాహరణకి ఏ రంగాలు? హెల్త్ కేర్ లాంటివా? ఖచ్చితంగా. ఆరోగ్య సంరక్షణ, డాక్టర్లు, నర్సులు, ముఖ్యంగా నర్స్ ప్రాక్టీషనర్లకు 2032 నాటికి 45% పైగా గ్రోత్ ఉండొచ్చు. అలాగే విద్య, టీచర్లు, కౌన్సిలర్లు. ఆ, క్రియేటివ్ ఫీల్డ్స్ కూడా? అవును. కళాకారులు, రచయితలు, కొరియోగ్రాఫర్లకి కూడా 30% గ్రోత్ అంచనా. ఇంకా స్కిల్డ్ ట్రేడ్స్ అంటాం కదా, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వాళ్లకు కూడా 10-11% వృద్ధి ఉంటుంది. ఓఈసీడీ కూడా ఒరిజినాలిటీ ఉన్న పనులకి డిమాండ్ పెరుగుతుందని చెప్పింది. సరే, కొన్ని జాబ్స్ సేఫ్. బావుంది. మరి ఏఐ వల్ల కొత్తగా పుట్టుకొచ్చే ఉద్యోగాలేంటి? ఏమైనా ఊహించినన్ని ఉన్నాయా? చాలా ఉన్నాయి. అంటే ఏఐ ఎథిక్స్ స్పెషలిస్ట్. అంటే ఏఐ నీతి నియమాలు చూసేవారా? అవును. అలాగే అల్గోరిథమిక్ బయాస్ ఆడిటర్. అంటే ఏఐ అల్గోరిథమ్స్లో పక్షపాతం లేకుండా చూసేవాళ్లు. ఏఐ ట్రైనర్లు, ప్రాంప్ట్ ఇంజనీర్లు. ప్రాంప్ట్ ఇంజనీర్ అదెలా? అంటే ఏఐ నుంచి మనకు కావాల్సినట్టు సమాధానాలు రాబట్టడానికి సరైన ప్రశ్నలు అడగడం కూడా ఒక స్కిల్ అన్నమాట. ఇంకా ఎంఎల్ఆప్స్ ఇంజనీర్లు, సస్టైనబుల్ ఏఐ సిస్టమ్స్ ఇంజనీర్లు, ఇలా చాలా కొత్తవి వస్తున్నాయి. ఓహో! ఇవన్నీ చాలా టెక్నికల్గా, స్పెషలైజ్డ్గా అనిపిస్తున్నాయి. కొన్ని అలా ఉంటాయి, కానీ హైబ్రిడ్ పాత్రలు కూడా పెరుగుతాయి. అంటే మనుషులు, ఏఐ కలిసి పనిచేయడం. అంటే
రోబోట్ సాయంతో సర్జరీలా? అలాగనమాట. లేదా ఏఐ టూల్స్ వాడే ఆర్టిస్టులు, ఇంకా ఏఐ ఎకోసిస్టమ్కి సపోర్ట్ చేసే మెటా ఎకానమీ రోల్స్ కూడా, ఏఐ పాలసీ అనలిస్టులు, ఏఐ లాయర్లు ఇలా. భలే ఉంది. ఇంత త్వరగా అంతా మారుతుంటే మరి మనం అంటే పని చేసేవాళ్ళు భవిష్యత్తుకు ఎలా సిద్ధపడాలి? ఏ స్కిల్స్ నేర్చుకోవాలి? ఆ చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒకటి, ఏఐ అక్షరాస్యత. అంటే ఏఐ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది అని బేసిక్ ఐడియా ఉండాలి. ఓకే. డేటా అక్షరాస్యత. తర్వాత విమర్శనాత్మక ఆలోచన, క్రియేటివిటీ, అడాప్టబిలిటీ, అంటే పరిస్థితులకు తగ్గట్టు మారగలగడం. హ్మ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా అన్నారు కదా. అవును, అది చాలా ముఖ్యం. ఇంకా నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. లైఫ్ లాంగ్ లెర్నింగ్. అంటే పాత రోజుల్లోలాగా జాబ్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ పోతుందన్నమాట. ఒకే జాబ్లో ఉండటం కాదు, ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకుంటూ ఉండటమే అసలైన సెక్యూరిటీ అంటారా? ఖచ్చితంగా. అందుకే చూడండి, 77% కంపెనీలు వాళ్ళ ఎంప్లాయీస్కి అప్స్కిల్లింగ్ ప్లాన్ చేస్తున్నాయట. ఓ, 77%? కానీ అదే సమయంలో 63% కంపెనీలు ఏముంటున్నాయంటే, మాకు కావలసిన స్కిల్స్ ఉన్నవాళ్లు దొరకట్లేదు అని. స్కిల్స్ గ్యాప్ పెద్ద సమస్యగా ఉంది. ఇది కొంచెం విచిత్రంగా ఉంది కదా. ఒకవైపు ట్రైనింగ్ ఇస్తామంటున్నారు, మరోవైపు స్కిల్స్ లేవంటున్నారు. అవును, ఇదొక పెద్ద ఛాలెంజ్. ఈ గ్యాప్ను ఎలా పూడుస్తారనేది చూడాలి. మొత్తానికి చూస్తే ఏఐ అంటే ఉద్యోగాలు తినేసే రాక్షసిలాగా కాకుండా పని ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసే ఒక పెద్ద శక్తిలా కనిపిస్తోంది. ఒక ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. అవును, పరివర్తన. ఉద్యోగాలు మారతాయి, నైపుణ్యాలు మారతాయి, కొత్త అవకాశాలొస్తాయి. దీన్ని అర్థం చేసుకోవడం, దానికి తగ్గట్టు మనం మారడం, అదే ముఖ్యం. వ్యక్తులైనా సంస్థలైనా. నిజమే. ఇది కేవలం టెక్నాలజీ మార్పు కాదు, మనం పనిచేసే తీరు, మన కెరియర్లను చూసే విధానం అంతా మారిపోతోంది. కరెక్ట్. సరే, ముగించే ముందు శ్రోతలకు ఒక చిన్న ఆలోచన వదిలివెళ్దాం. ఇప్పుడు మనం క్రియేటివిటీ, సానుభూతి లాంటివి చాలా విలువైనవి అంటున్నాం. మరి ఏఐతో కలిసి పనిచేసే భవిష్యత్తులో వీటితో పాటు లేదా వీటికంటే భిన్నంగా మనం ఊహించిని ఏ మానవ లక్షణం లేదా నైపుణ్యం చాలా కీలకం కావచ్చు? ఏమంటారు? ఆలోచించండి.